హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మేక్ ఓవర్. అందరూ ఎలా ఉన్నారు? అది కమెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి. నేను చాలా బాగున్నాను. సో లాస్ట్ వీడియో మీరు చూసినట్టయితే నేను విటమిన్ ఈ క్యాప్సిల్ యూజెస్, సైడ్ ఎఫెక్ట్స్ అండ్ ఎలా యూజ్ చేసుకోవాలని చెప్పాను. సో లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను. నెక్స్ట్ వీడియోలో నేను విటమిన్ ఈ క్యాప్సిల్ ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా మిక్స్ చేసుకోవాలని చూపిస్తాను. సో అదే ఈ వీడియో. లాస్ట్ వీడియో కనుక మీకు మిస్ అయ్యంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చేస్తాను, మీరు చూడొచ్చు. అండ్ మీరు నా వీడియోని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా వీడియోస్ మీకు మిస్ కాకుండా మీరు చూడొచ్చు. సో నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో నేనైతే ఆల్రెడీ ఫేస్ వాష్ చేసేసాను. ఫస్ట్ విటమిన్ ఈ క్యాప్సిల్ మాయిశ్చరైజర్ ఎలా అప్లై చేసుకోవాలో చూసేద్దాం. సో విటమిన్ ఈ మాయిశ్చరైజర్ కోసం నేను ఫస్ట్ వ్యాజిలిన్ తీసుకుంటున్నాను. మీరు ఏ మాయిశ్చరైజర్ మీ దగ్గర ఉంటే ఆ మాయిశ్చరైజర్ యూజ్ చేసుకోవచ్చు. నేనైతే వ్యాజిలిన్ తీసుకుంటున్నాను. వ్యాజిలిన్ జస్ట్ ఒక 1 డ్రాప్ వేసుకుంటున్నాను. జస్ట్ ఒక 1 డ్రాప్ వేసుకున్నాను. విటమిన్ ఈ క్యాప్సిల్. సో ఎడ్జెస్లో కట్ చేసుకోండి. సో మీకు ఇలా ఆయిల్ వస్తుంది దాంట్లో నుంచి, కనిపిస్తుందా? సో నేను మిక్స్ చేసేస్తున్నాను మాయిశ్చరైజర్ని. జస్ట్ మనం నార్మల్ మాయిశ్చరైజర్ అట్లా అప్లై చేసుకుంటాం, అట్లా అప్లై చేసుకోవాలి. సో రిమైనింగ్ ఏమైనా ఉంటే నెక్కి, రిమైనింగ్ మీకు ఉంటే హ్యాండ్స్కి అప్లై చేసేసుకోండి. సో ఆల్రెడీ మాయిశ్చరైజర్ కొద్దిగా ఆయిలీగా ఉంటుంది. ఈ విటమిన్ ఈ క్యాప్సిల్ ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కాబట్టి సో మనకి ఎక్కువ ఆయిలీగా అనిపిస్తుంది. కొద్దిగా అదే డ్రై అయిపోతుంది కొంతసేపటికి. మీరు ఇది అప్లై చేసుకున్న నైట్ అంతా పడుకునేయండి. మార్నింగ్ లేసి వాష్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. నేనైతే జస్ట్ ఇప్పుడు అప్లై చేసుకొని చూపిస్తున్నాను, మళ్ళీ వాష్ చేసేస్తాను. సో అంతే, ఇది విటమిన్ ఈ మాయిశ్చరైజరు. చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది మీరు రోజు నైట్ పడుకునే ముందు అప్లై చేసుకొని పడుకునేసేసేయండి. అండ్ మార్నింగ్ లేసి వాష్ చేసేసుకోండి. డైలీ ఇలా చేయండి, మీ ఫేస్ చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. చాలా మంచి మాయిశ్చరైజర్. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పినట్టు విటమిన్ ఈ అనేది మంచి మాయిశ్చరైజర్, బాగా మన స్కిన్ని హైడ్రేట్ చేస్తుంది. సో మీరు ట్రై చేయండి. సో మాయిశ్చరైజర్ అయిపోయింది. నెక్స్ట్ విటమిన్ ఈ క్యాప్సిల్ ఫేస్ స్క్రబ్ ఎలా యూజ్ చేసుకోవచ్చో చూసేద్దాం. ఫేస్ స్క్రబ్ కోసం లాస్ట్ వీడియోలో మీకు చెప్పినట్టే రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. అంటే ఇది బయట తీసుకుంది కాదు, ఇంట్లోనే బియ్యంతో నేను మిక్సీకి వేసుకున్నాను, పౌడర్ లాగా వేసుకున్నాను. పౌడర్ మరీ స్మూత్గా అయిపోకూడదు, ఇలా కొంచెం గరుకుగా ఉండాలి, అప్పుడే మీకు స్క్రబ్కి యూజ్ అవుతుంది. సో 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి యాడ్ చేసుకుంటున్నాను. దాంట్లో విటమిన్ ఈ క్యాప్సిల్ ఒకటి యాడ్ చేసుకుంటున్నాను. సో కంప్లీట్గా వచ్చేసేయాలండి. ఆయిల్ ఏంటంటే కొంచెం లోపల ఉండిపోతుంది. సో అలా కాకుండా కంప్లీట్గా తీసేసుకోండి. నెక్స్ట్ డాబర్ గులాబరీ రోజ్ వాటర్ యూజ్ చేస్తున్నాను నేను.
అదొక టేబుల్ స్పూన్ యూస్ చేస్తున్నాను. వేసేసుకొని మిక్స్ చేసేసుకున్నాను. సరిపోకపోతే అంటే మీరు క్వాంటిటీ ఎంత వేసుకుంటున్నారనే దాన్ని బట్టి మీరు రోజ్ వాటర్ వేసుకోవాలి. నేను ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. వేసుకొని మిక్స్ చేసేసుకోండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తాను దీంట్లో. మనకు కొంచెం పేస్ట్ లాగా అవ్వాలి అంటే స్క్రబ్బింగ్కి. ఎందుకంటే స్క్రబ్ చేసినప్పుడు మళ్ళీ ఏంటంటే అది కొంచెం గట్టిగా అయిపోతుంది ఆల్రెడీ మన ఫేస్ మీద పెట్టినప్పుడు. సో ఇలా ఉండాలి. సో ఇలా ఉండాలి కొంచెం. సో స్క్రబ్ అయితే రెడీగా ఉంది. స్క్రబ్ చేసేసుకుందాం. స్క్రబ్ చేసుకునేటప్పుడు కొంచెం ఫేస్ని వెట్ చేసుకోండి. అంటే ఫేస్ వాష్ చేసి కొంచెం తడి ఉంటుంది కదా, అది అలానే ఫేస్ మీద కొంచెం ఉంచుకోండి. సో స్క్రబ్ చేసినప్పుడు మనకి ఈజీగా స్క్రబ్ అవుతుంది. సో స్క్రబ్ చేసేసుకుందాం. కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా స్క్రబ్ చేసుకోండి సర్క్యులర్ మోషన్లో. సో మీకు ఇలా ఉండాలి ఆ టెక్స్చర్ అనేది. అలా ఉంటే ఏంటంటే మీకు మీ ఫేస్ మీద ఏమైనా డట్ ఉన్నా ఏమైనా ట్యాన్ ఉన్నా వచ్చేస్తుంది. మనకి స్మూత్గా ఉండడం వల్ల ట్యాన్కి యూస్ చేయడం వల్ల అసలు యూజ్ ఉండదు. సో ఎప్పుడు కానీ స్క్రబ్కి కొంచెం ఇలానే ఉండాలి. ఇలానే మిక్స్ చేసుకోండి. స్క్రబ్ ఇంకోటి స్క్రబ్ 2 to 3 మినిట్స్ కంటే ఎక్కువ స్క్రబ్ చేయకండి. 2 to 3 మినిట్స్ చేసుకోండి. స్లోగా చేసుకోండి, హార్ష్గా చేయొద్దు. హార్ష్గా చేయడం వల్ల ర్యాషెస్ వచ్చేస్తాయి. అండ్ ఇంకోటి మెయిన్ ఏంటంటే ఎప్పుడు కానీ అండర్ ఐస్లో అస్సలు స్క్రబ్ చేయకండి. ఎందుకంటే అండర్ ఐస్ దగ్గర నుండి స్మాల్ వెయిన్స్ ఉంటాయి, అంటే చిన్న చిన్న నరాలు ఉంటాయి. అది కొద్దిగా ఇరిటేట్ అయిందంటే కొద్దిగా ర్యాషెస్ వచ్చేస్తాయి. సో అండర్ ఐస్ దగ్గర కింద స్క్రబ్ చేయకుండా ఉండడం మంచిది. ఒకవేళ చేసినా చాలా నెమ్మదిగా చేసుకోండి. సో ఇలాగే రొటేటెడ్ మోషన్లో చేసుకుంటూ ఉంటుంది స్క్రబ్. ఒక 2 to 3 మినిట్స్ చేస్తే సరిపోతుంది స్క్రబ్, ఎక్కువ అవసరం లేదు. సో మీరు స్క్రబ్ చేసేటప్పుడు అది పడిపోతూ ఉంటాయి అన్నమాట. సో మీరు ఎందుకంటే ఇలా పడిపోకుండా ఉన్నారంటే కొంచెం మీ ఫేస్ వెట్గా ఉండాలి. మీ ఫేస్ డ్రైగా ఉండిందంటే అవి మీరు చేసే కొంది అవి కింద పడిపోతూ ఉంటాయి. సో వెట్ చేసుకోండి మీ ఫేస్ని. సో వెట్ చేసుకుంటే ఇలా స్క్రబ్ చేసుకోండి. చాలా స్లోగా చేయండి. సో స్క్రబ్బింగ్ అయిపోయింది. ఫేస్ వాష్ చేసుకొని వచ్చేస్తాను. సో ఫేస్ వాష్ చేసేసుకున్నాను. మీరు చూడొచ్చు డిఫరెంట్, చాలా స్మూత్గా అనిపిస్తుంది ఫేస్. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది స్క్రబ్ వల్ల. సో నెక్స్ట్ వచ్చేసి ఫేస్ ప్యాక్, విటమిన్ ఈ క్యాప్సూల్ ఫేస్ ప్యాక్ వదిలిపోదు. సో నెక్స్ట్ ఫేస్ ప్యాక్ అండి. ఫేస్ ప్యాక్ కోసం నేను పపాయ బంజారాస్ పపాయ ముల్తానా మిట్టి వాడుతున్నాను. సో ఇందులో 5 ఉంటాయి, ఇలా ప్యాకెట్స్ ఉంటాయి. సో చాలా డేస్ వస్తుంది. పపాయ నాకు పర్టికులర్ పపాయ చాలా నా స్కిన్కి చాలా యూజ్ అవుతుంది, నాకు చాలా పడుతుంది. ఆయిల్ స్కిన్ వాళ్ళకి పపాయ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎవరైనా ఆయిల్ స్కిన్ అయితే పపాయ ముల్తానా మిట్టి యూజ్ చేసుకోవచ్చు. నాకైతే బాగా యూజ్ అయింది ఇది.
సో దీంట్లో 5 ప్యాకెట్స్ ఉంటాయి, ఇలా ఉంటాయి. చాలా చాలా డేస్ వస్తుంది మనకి ఇది. సో అలా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది నేను కట్ చేసుకుంటున్నాను. అందులో ఒక ప్యాకెట్ తీసుకున్నాను, నేను కట్ చేసుకుంటున్నాను. సో ఒక స్పూన్ తీసుకుంటున్నాను నేను. సేమ్ ఇందాక రోజ్ వాటర్ యాడ్ చేసినట్టు అలానే రోజ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. టూ స్పూన్స్ యాడ్ చేశాను రోజ్ వాటర్. నెక్స్ట్ విటమిన్ ఈ క్యాప్సిల్ ఒకటి, ఫేస్ ప్యాక్ మీరు 2 కూడా వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. విటమిన్ ఈ క్యాప్సిల్ 1 or 2 కంటే ఎక్కువ యూజ్ చేయకూడదండి. సో కొంచెం కింద పడిపోయిన ఆయిల్. సో మిక్స్ చేసేసుకోండి. కొంచెం రోజ్ వాటర్ యాడ్ చేసుకోండి. మీకు ఫేస్ స్క్రబ్కి కొంచెం గట్టిగా ఉన్నా పర్లేదు, కానీ ఫేస్ ప్యాక్ ఏంటంటే కొంచెం స్మూత్గా ఉండాలి, అప్పుడే మీరు మొత్తం ఫేస్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవడానికి అవుతుంది. సో కొంచెం రోజ్ వాటర్ యాడ్ చేశాను. సో ఇలా ఉండాలి. సో ఫేస్ ప్యాక్ రెడీ అయిపోయింది. ఫేస్కి అప్లై చేసేసుకుందాం. ముల్తానా మట్టి మాత్రం నాకు పప్పాయ చాలా అంటే ఆ ఫ్లేవర్, ఆ స్మెల్ చాలా ఇష్టం నాకు, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. పప్పాయ ఆయిల్ స్కిన్ వాళ్ళకి పర్టికులర్గా చాలా బాగుంటుంది పప్పాయ ఫేస్ ప్యాక్. సో విటమిన్ ఈ యాడ్ చేసుకోవడం వల్ల చాలా మంచి గ్లో వస్తుంది మీకు. సో ట్రై చేయండి. ఇప్పుడైతే అప్లై చేసేసుకున్నాను ఫేస్కి. నేను బ్రష్ యూజ్ చేయనండి, మామూలుగా కూడా నేను హ్యాండ్స్తోనే అప్లై చేసేసుకుంటాను ఫేస్ ప్యాక్ ఎప్పుడు. సో సో ఫేస్ ప్యాక్కి ఇలా థిన్గా ఉండాలి ఆ టెక్స్చర్ అనేది. ఆ స్క్రబ్కి మాత్రం అలానే ఉండాలి. దీనికి ఏంటంటే ఎక్కువ గట్టిగా కూడా ఉండకూడదు. గట్టిగా ఉండడం వల్ల ఏంటంటే త్వరగా డ్రై అయిపోతుంది. మన ఫేస్ మీద కొంచెం వెట్గా ఉండాలి, కొంచెం డ్రై అవుతుంది. సో ఐస్ని అవాయిడ్ చేసేసేయండి. సో థిన్ లేయర్ వేసుకోండి, ఎక్కువ లేయర్ వేసుకోవద్దండి. డ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది. మీరు ఎప్పుడైనా త్వరగా వెళ్ళాలి అనుకుంటే మాత్రం థిన్ లేయర్ అప్లై చేసుకోండి. 10 to 15 minutesలో డ్రై అయిపోతుంది. సో అంతా అప్లై అయిపోయింది. ఎస్ ఓల్డ్ సరే. మిగిలిపోయింది కాబట్టి నెక్ అప్లై చేసేసుకుంటున్నాను.
మామూలుగా ఇయర్స్కి చాలామంది అప్లై చేయరు, ఇయర్కి కూడా అప్లై చేసుకోండి. సో అంతే, ఒక 10 to 15 minutes ఉండండి. 10 to 15 minutes తర్వాత అది డ్రై అయిపోతుంది, వాష్ చేసేసుకోవచ్చు. సో నేను ఫేస్ వాష్ చేసేసాను, ఫేస్ ప్యాక్ కూడా అయిపోయింది. ఈ ఫేస్ ప్యాక్ వల్ల ఏంటంటే కొంచెం ఫేస్ మంచిగా గ్లో అనిపిస్తుంది. అంటే ఇప్పుడు తెలియకపోయినా ఒక 2 days తర్వాత కూడా మంచి గ్లో అనిపిస్తుంది. ఆ ఫేస్ ప్యాక్ న్యాచురల్గా ఈవెన్ సలూన్స్లో కూడా ఈ విటమిన్ ఈ ఆయిల్ క్యాప్సూల్ అనేది యూజ్ చేస్తారు ఫేస్ ప్యాక్స్లో కూడా. సో మనం ఇది న్యాచురల్గానే ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు ఇంట్లోనే. నెక్స్ట్ వచ్చేసి అండర్ ఐ డార్క్ సర్కిల్స్ కోసం విటమిన్ ఈ క్యాప్సూల్ ఎలా యూజ్ అవుతుందో చూసేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి అండర్ ఐ డార్క్ సర్కిల్స్ కోసం నేను యూజ్ చేస్తున్నాను బంజారాస్ అలోవెరా జెల్ అండి. ఇది యాక్చువల్గా నేను ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను. ఇంతకుముందు నేను మామూలుగా నేచర్స్ యూజ్ చేసేదాన్ని, నేచర్స్ కానీ పతాంజలి కానీ. అంటే ఒకసారి ట్రై చేద్దామని యూజ్ చేస్తున్నాను, బాగుందని చెప్పారు చాలామంది. సో దీనికి మనకి సాఫ్రాన్ ఫేస్ వాష్ అనేది గిఫ్ట్గా వస్తుంది, అంటే ఫ్రీగా వస్తుంది. ఈ ఫేస్ వాష్ గురించి నాకు ఐడియా లేదు, నేను ఎప్పుడు యూజ్ చేయలేదు. సో ఫ్రీగా వచ్చింది కాబట్టి పక్కన పెట్టేద్దాం, మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు, చూద్దాం. సో ఇలా ఉంటుంది బంజారాస్ అలోవెరా జెల్. ఇది 100 grams తీసుకున్నాను నేను. ఆల్రెడీ ఓపెన్లో ఉంది. ఇలా ఉంటుంది జెల్ అనేది. సో విటమిన్ ఈ క్యాప్సూల్ టెక్స్చర్ అనేది ఇలా ఉంటుంది. సో దీన్ని మనం ఇప్పుడు అండర్ ఐస్కి అప్లై చేసేసుకోవచ్చు. అది మా బ్రదర్, నేను, మా సిస్టర్ అండి. ఆ ఫోటోలో ఉంటుంది. సో మిడిల్లో ఉంటుంది మా అన్నయ్య. అది నేను చిన్న యాక్చువల్గా వాళ్ళిద్దరికంటే, కానీ నా ఫోటో కొంచెం పెద్దగా అనిపిస్తుంది. ఆ లెఫ్ట్లో ఉండేది నేను. మా మమ్మీ ఏం చేశారంటే అప్పుడప్పుడు తీసుకున్న ఫొటోస్ తీసి కంబైన్ చేయించేశారు. సో అలాగా మా అన్నయ్య చిన్నగా, నేను పెద్దగా అనిపిస్తాను ఆ ఫోటోలో. మా ఇంటికి వచ్చిన అందరికీ అదే డౌట్. చాలా బాగుంటుంది ఫోటో, చిన్నప్పుడు ఫోటో. సో ఇప్పుడు ఇది అండర్ ఐస్ జెల్ ఎలా అప్లై చేసుకున్నా చూద్దాం. తీసుకోండి, జస్ట్ అండర్ ఐస్కి ఎలా అప్లై చేసుకోండి. నాకు ఈ మధ్య పొల్యూషన్ వల్ల ఇక్కడ చూసారా పింపుల్స్ వచ్చేసాయి, అది ఇప్పుడే తగ్గుతూ ఉన్నాయి. సర్కిల్ కూడా అప్లై చేసుకుంటున్నాను. ఇక్కడ కూడా ఎక్కువ బ్లాకిష్గా అయిపోతుంటారు చాలామందికి. టూ హ్యాండ్స్ తీసుకోండి. జస్ట్ ఒక 2 minutes చాలండి. 2 minutes ఇట్లా మసాజ్లా చేయండి. దీనివల్ల ఏంటంటే మనకి అండర్ ఐస్లో ఏంటంటే ఎక్కువ స్ట్రెస్ వల్ల కానీ ఎక్కువ మొబైల్స్ చూస్తే కూడా కొంచెం బ్లాక్గా అయిపోతుంది అండర్ ఐ సర్కిల్స్లో. సో ఇక్కడ ఏంటంటే మనకి దీనివల్ల ఏంటంటే స్కిన్ హైడ్రేట్ అవుతుంది. సో మనకి ఫాస్ట్గా కాకుండా స్లోగా కొంచెంగా బ్లాక్నెస్ అనేది తగ్గిపోతుంది. సో ఇలా అప్లై చేసుకోండి. అంతే, అలా అప్లై చేసేసుకుని ఒక 2 minutes తర్వాత వాష్ చేసుకోండి. ఒకవేళ మీరు నైట్ టైం అప్లై చేసుకుంటే కనుక నైట్ మొత్తం ఉంచుకోవచ్చు. నైట్ మొత్తం అట్లా పెట్టేసుకుని పడుకునేసి మార్నింగ్ లేసి వాష్ చేసేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఐబ్రోస్ కండి. ఈ విటమిన్ ఈ క్యాప్సూల్ ఐబ్రోస్ గ్రోత్కి అండ్ ఐబ్రోస్ థిక్ అవ్వడానికి ఎలా యూజ్ అవుతుందో చూసేద్దాం. సో ఆల్రెడీ ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా అండర్ ఐ సర్కిల్స్కి అలోవెరా జెల్ అండ్ విటమిన్ ఈ క్యాప్సూల్. అదే మనం ఐబ్రోస్కి యూజ్ చేయొచ్చు. దాంట్లో మనం కోకోనట్ ఆయిల్ యూజ్ చేయాలి, ఒక 1 tablespoon. మీరు కావాలనుకుంటే ఓన్లీ కోకోనట్ ఆయిల్ కానీ విటమిన్ ఈ క్యాప్సూల్ కానీ యూజ్ చేసుకోవచ్చు. నేను అలోవెరా జెల్ ఉంది కాబట్టి యూజ్ చేస్తున్నాను. ఇంకొకటి మీరు కోకోనట్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ యూజ్ చేయొచ్చు. ఆలివ్ ఆయిల్ యూజ్ చేసుకుంటే ఇంకా మంచిది. సో నేనైతే ప్రెజెంట్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను.
సో 1 టేబుల్ స్పూన్, 1 కూడా అవసరం లేదు, హాఫ్ వేసుకోండి. ఆయిల్గా అయిపోతుంది మళ్ళీ. 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇది కొంచెం పెద్దగా ఉంది కాబట్టి స్పూన్ హాఫ్ వేసాను. మిక్స్ చేసుకోండి. ఇదే మీరు హెయిర్కి కూడా యూస్ చేసుకోవచ్చు, ఐబ్రోస్కి యూస్ చేసుకోవచ్చు, హెయిర్కి కూడా యూస్ చేసుకోవచ్చు. కాకపోతే హెయిర్కి కొంచెం ఎక్కువ క్వాంటిటీ అవసరం అవుతుంది. సో ఐబ్రోస్ మిక్చర్ రెడీ అయిపోయింది. చూసారు కదా, కోకోనట్ ఆయిల్ వేయంగానే ఒక జెల్ లాగా అయిపోయింది. సో ఇదే మనం యూస్ చేస్తున్నాం. ఇది నైట్ టైం యూస్ చేయండి, ఎందుకంటే ఫేస్ మళ్ళీ జిడ్డుగా అయిపోతుంది. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు యూస్ చేస్తే మాత్రం కొంచెం ఫేస్ అది ఎక్కువసేపు వాష్ చేయాలి, లేకపోతే జిడ్డుగా అయిపోతుంది. సో నైట్ టైం అప్లై చేసేసుకొని పడుకోండి. సో అది బెటర్ ఐబ్రోస్ వరకు. సో ఇలా యూస్ చేసుకోండి. మీరు కోకోనట్ ఆయిలే కదా, మీరు ఏదైనా ఆయిల్ యూస్ చేసుకోవచ్చు. మీరు ఏ ఆయిల్ యూస్ చేస్తే ఆయిల్ యూస్ చేసుకోవచ్చు. నేనైతే కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తాను. ఇది కూడా అండి మీరు కావాలంటే స్టోర్ చేసుకోవచ్చు. ఒక 1 వీక్ వరకు స్టోర్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. ఎక్కువ రోజులైతే స్టోర్ చేయొద్దండి. ఒక 2 మినిట్స్ ఇలా రబ్ చేసుకోండి. అంతే, 2 మినిట్స్ రబ్ చేసుకున్న తర్వాత మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే వాష్ చేసేసుకోండి, లేదంటే నైట్ అంతా ఉంచేసుకొని మార్నింగ్ ఫేస్ వాష్ చేసేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి హెయిర్ ప్యాక్ కోసం నేను ఇదే యూస్ చేసేస్తున్నాను. మీరు కావాలంటే సపరేట్గా మిక్స్ చేసుకోవచ్చు. మీరు హెయిర్ మొత్తం పెట్టాలనుకుంటే స్ప్లిట్స్ ఎక్కడున్నాయో అక్కడ మాత్రం పెట్టుకొని యూస్ చేసుకోండి. ప్రజెంట్ ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. నాకు ప్రజెంట్ స్ప్లిట్స్ ఎక్కువ లేవు, సో నాకు ఈ మిక్స్చర్ సరిపోతుంది. సో నేను ఇదే యూస్ చేసేస్తున్నాను. మీరు కావాలనుకుంటే మీరు ఏదైతే ఆయిల్ యూస్ చేస్తారో ఆయిల్ మిక్స్ చేసుకోవచ్చు. ఆయిల్ ప్లస్ విటమిన్ ఈ క్యాప్సూల్ ప్లస్ అలోవెరా జెల్ మిక్స్ చేసేసుకోండి. అలోవెరా జెల్ లేకపోయినా పర్లేదు, విటమిన్ ఈ క్యాప్సూల్ ప్లస్ మీరు ఏదైతే ఆయిల్ యూస్ చేస్తారో ఆయిల్ మిక్స్ చేసేసుకొని ఎక్కడైతే మీకు స్ప్లిట్స్ ఉన్నాయో అక్కడ వరకు మీరు యూస్ చేసేసుకోవచ్చు. సో నేనైతే ఎడ్జెస్లో వరకు అప్లై చేసి చూపిస్తాను మీకు. నాకు ఇక్కడ కింద స్ప్లిట్స్ ఉన్నాయి కొంచెం. సో ఇక్కడ అలా తీసుకొని జస్ట్ ఇలా అప్లై చేసుకోండి. లాస్ట్ వీడియోలో మీకు చెప్పినట్టుగా స్కల్కి అయితే అప్లై చేయకండి. వీలైనంత వరకు మీకు ఎక్కడైతే స్ప్లిట్స్ అయితే ఉన్నాయో అక్కడ వరకు అప్లై చేసుకోండి. సో నేనైతే ఎక్కడ స్ప్లిట్స్ ఉన్నాయో అక్కడ వరకు అప్లై చేసి చూపిస్తాను మీకు. సో స్ప్లిట్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడైతే అప్లై చేసేసుకోండి. దీనివల్ల ఏంటంటే మన స్ప్లిట్స్ పోతాయి, ప్లస్ మనకు ఏదైతే ఒరిజినల్ హెయిర్ ఉందో ఆ ఒరిజినల్ హెయిర్ వస్తుంది. మనకి స్ప్లిట్స్ అనేది పొల్యూషన్ వల్ల వచ్చింది. సో ఇది యూస్ చేయడం వల్ల ఏంటంటే వీక్లీ వన్స్ యూస్ చేయండి. మీరు ఎప్పుడైతే హెడ్ బాత్ చేస్తారో అప్పుడే యూస్ చేయండి. సో మనం డైలీ అయితే యూస్ చేయలేము. సో ఎప్పుడైతే మీరు హెడ్ బాత్ చేస్తారో అప్పుడు యూస్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. హెయిర్కి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. సో అలా హెయిర్ అంతా అప్లై చేసేసుకోండి. మీకు హెయిర్ అంతా స్ప్లిట్స్ ఉంటే హెయిర్ అంతా అప్లై చేసుకోవచ్చు, లేకపోతే ఎక్కడైతే స్ప్లిట్స్ ఉన్నాయో అక్కడ అప్లై చేసుకోండి. ఇంత స్ప్లిట్స్ వరకే అప్లై చేస్తున్నాను. సో హెయిర్ ప్యాక్ అప్లై చేసుకున్న తర్వాత ఒక 15 to 20 మినిట్స్ ఉంచుకోండి. తర్వాత హెడ్ బాత్ చేసేసేయండి. హెడ్ బాత్ చేస్తే మీకు చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఫస్ట్ హనీ తీసుకోండి. జస్ట్ ఒక
మళ్ళీ లిప్ స్క్రబ్కి ఎంత సరిపోతుందో అంత వేసుకోండి. నేను జస్ట్ కొంచెం వేసుకుంటున్నాను, అంటే 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను అంతే. అందులో ఒక విటమిన్ ఈ క్యాప్సూల్ వేసుకోండి. విటమిన్ ఈ క్యాప్సూల్ పేస్ట్ ఇలా ఉంటుంది. 2 మిక్స్ చేసుకోండి. సో లిప్స్ కోసం ఇలా వస్తుందండి. హనీ ప్లస్ విటమిన్ ఈ క్యాప్సూల్ మిక్స్ చేసుకున్నాము. యాక్చువల్గా హనీతో ఇంకొక స్క్రబ్ కూడా ఉంది, అది మీకు నెక్స్ట్ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత జస్ట్ లిప్స్కి ఇట్లా అప్లై చేసి ఇంతే ఇట్లా మసాజ్ చేసుకోండి. దీనివల్ల ఏంటంటే మా లిప్స్ పైన ఏదైతే ట్యాన్ కానివ్వండి, కొంచెం డ్రై అయిపోయిన లిప్స్ కానివ్వండి, మాయిశ్చర్ వస్తాయి. లిప్స్ చాలా మాయిశ్చరైజర్గా అవుతాయి, స్మూత్గా అవుతాయి. ప్లస్ మనకి ట్యాన్ వల్ల ఏమైనా డస్ట్ వల్ల కానీ లిప్స్ బ్లాక్ అయిపోయి ఉంటే ఆ బ్లాక్నెస్ అనేది పోతుంది. పింక్గా అయితే రావండి, ఆ బ్లాక్నెస్ అయితే పోతుంది. మన ఒరిజినల్ లిప్స్ కలర్ అయితే వచ్చేస్తుంది, స్మూత్గా అవుతుంది లిప్స్. అలా ఒక 2 to 3 minutes అట్లా మసాజ్ చేసేసి వాష్ చేసేసుకోండి. నైట్ అంతా ఉంచుకోవద్దండి, హనీ కదా, చీమలన్నీ కుట్టేస్తాయి. సో అప్పటికప్పుడే వాష్ చేసేసుకోండి. సో లిప్ స్క్రబ్ అప్లై చేసేసుకున్న తర్వాత దాన్ని 2 to 3 minutes స్క్రబ్ చేసేసిన తర్వాత వాష్ చేసేసుకోండి. వాష్ చేసేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకోండి. అండ్ వీక్లీ 2 times ఇలా చేయండి. మీకు లిప్స్ అనేవి సాఫ్ట్గా, ప్లస్ ఏదైనా ట్యాన్ డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉన్నా కూడా మీకు పోతాయి. సో ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇదండి విటమిన్ ఈ క్యాప్సూల్స్ వల్ల చూసారు కదా, చాలా యూజెస్ ఉన్నాయి, చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో మీరు తప్పకుండా యూజ్ చేయండి. రిజల్ట్ ఎలా ఉన్నదో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్, బాయ్, బీ సేఫ్.